ఓకే. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కట్టడి చేయడం అనేది కూడా ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంది. అంత వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు అందుకే దీని మీద ఫోకస్ చేశారనుకోవచ్చా? లేదు లేదు. నేను మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్. ఎందుకంటే చాలామంది చేస్తున్నారు. ఇది ఒకటే కాదు. ఇది రెగ్యులర్ బెట్టింగ్ కావచ్చు. ఈ ఐపీఎల్ మ్యాచ్ వచ్చిందనుకోండి, మళ్ళీ అది కూడా స్టార్ట్ ఛాంపియన్స్ అయిపోతుంది. ట్రోఫీ వచ్చిందనుకోండి, వరల్డ్ కప్ వచ్చిందనుకోండి, ఏదో ఒక ఇద్దరి మధ్యలో దేశం మధ్యలో జరుగుతుంది. ఏదో ఒక ఆసర తీసుకొని లేదంటే ఏదో ఒక సంఘటన తీసుకొని దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఇది చేస్తూ చేస్తూ ప్రమోట్ చేస్తూ అప్పుడు నాకు తెలిసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్రం ఎక్కువ ఉందని చెప్పి నా దృష్టికి రావడంతో నేను వాళ్ళతోనే నేను కొంతమంది నాకు కూడా రిసర్చ్ చేసిన తర్వాత అవును ఇది చేస్తున్నారని చెప్పి వాళ్ళు నాతో చేయి కలపడము, వాళ్ళు నాకు కాంటాక్ట్ కావడం, ఇట్లా ఈ మూమెంట్కి కొంచెం బలం వచ్చింది. ఓకే. బేసిక్‌గా ఒక విలన్ మీద హీరో ఫైట్ చేస్తే ఎంత క్రేజ్ వస్తదో, సజ్జనార్ గారు ఒక కేస్ టేకప్ చేసిన, ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నారన్నా గానీ ప్రజల్లో అంతే క్రేజ్. అంటే మీ వే ఆఫ్ స్టైలే డిఫరెంట్‌గా ఉంటది. ఎట్లా మీ థింకింగ్ ప్రాసెస్ డిఫరెంట్‌గా ఉంటది. ఎలా అంటే ముందుకెళ్తున్నారు? బేసిక్లీ పబ్లిక్ నుంచి చాలా నేను బాగా క్లోజ్గా మూవ్ అవుతుంటాను. చాలామంది నాకు వాట్సాప్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో చాలా ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూనే ఉంటారు. సో అట్లా ఇది కూడా ఇష్యూ రావడం జరిగింది. అదర్వైజ్ ఆల్సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావడంతో నాకు కూడా తెలుసు ఎట్లా ఉంటుంది ఇది ఏమనేది కూడా, ఎట్లా హౌ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వర్క్, యూత్ ఎట్లా అట్రాక్ట్ అవుతారు అనేది. సో దాన్ని బట్టి కూడా కొన్ని ఇష్యూస్ టేకప్ చేశాను. అంతకుముందు కూడా టేకప్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ తీసుకోవడం జరిగింది. అండ్ మీరు ఒక యూట్యూబర్తో చేశారు దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించి. మన దేశంలో కాకుండా అన్ని దేశాలు తిరిగే నాన్ వేషణ అని చెప్పి ఒక యూట్యూబర్తో చేశారు. ఆ థాట్ ఎట్లా వచ్చింది? అంటే అది చాలా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది మీరు మాట్లాడిన విధానం కావచ్చు అదంతా కూడా. అంటే బేసిక్లీ ఆయన కూడా ఒక విక్టిము. Yes. ఆయన హీ హాస్ బీన్ Fight ఫైటింగ్ దిస్ చేస్తున్నారు. లాస్ట్ 2-3 ఇయర్స్ 2-3 నుంచి years హీ వాస్ టెల్లింగ్ మీ. అంతకుముందు అంత పెద్ద లేదు కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా ఎక్కువ అయిందని చెప్పి నాకు తెలిసిన తర్వాత దెన్ ఇమీడియట్లీ ఆయన కూడా నాకు కాంటాక్ట్ రావడము, నేను కూడా ఆయనతోని డిస్కస్ చేసిన తర్వాత అది బయట రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీలు కూడా నష్టపోయినారు. హీస్ ఫాదర్ ఈ లాస్ట్ హిస్ ఫాదర్ బికాస్ ఆఫ్ దట్ అనేది నా దృష్టికి వచ్చింది. సో దాన్ని చేయకల్పడంతో ఇదంతా బయట వచ్చింది. అంటే ఆయనే చాలా ఇన్ఫర్మేషన్ కూడా నాకు షేర్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలోనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ జరుగుతుంది కాబట్టి ఇదే సోషల్ మీడియాలో దీన్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారా? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్తోనే దీన్ని కట్టడి చేయాలని ప్లాన్ చేసుకున్నారా? అంటే ఎట్లా? ఇది ఒక భాగము. అల్టిమేట్లీ ఏం సమస్య ఉన్నా అది టెస్ట్ లీడ్ టు క్రిమినల్ యాక్షన్. ఎవరు లాభం పొందారు, ఎవరు ఎందుకు నష్టపోయినారు, ఎవరి ద్వారా ఏమైందని. ఎందుకంటే అది చేస్తేనే ప్రజలు ఒక విశ్వాసం వస్తుంది. వాళ్ళు కూడా ఎవరు చేసేవాళ్ళు కూడా భయం వస్తుంది. ఆయన ఒకసారి మనము భయం లేకుంటే జస్ట్ ఏదో ప్రచారం చేసి ఆయనకు చేస్తే ఆయన ఇంకోటి ఏదో స్కీమ్ తీసుకొస్తారు. సో అల్టిమేట్లీ కేసు హ్యాస్ టు హ్యాపన్. కొంతమంది అరెస్ట్ కావాలి, వాళ్ళు మొత్తం సీజ్ కావాలి, వాళ్ళపైన ఛార్జ్షీట్ కావాలి, వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి. అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది ఎస్ ఇది చేస్తే ఇల్లీగలు, ఇది చట్ట విరుద్ధం అనేది తెలుస్తుంది. అంటే యువత మైండ్ సెట్ మారాల్సిన అవసరం కూడా ఉందంటారు. ఎందుకంటే ఈజీ మనకి అలవాటు పడిన యువత ఉన్నారు ఈ మధ్య కాలంలో. అంటే ఈజీగా ఎర్నింగ్ చేయాలనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. అంటే వీటి జోలికి వెళ్ళకూడదు అని యువతలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? అది ముఖ్యంగా అందుకు పేరెంట్స్ పాత్ర ఎక్కువ ఉంది. అంటే కష్టపడితేనే మనకు డబ్బులు వస్తుంది. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. డబ్బులు ఊరికే రావు కదా, కష్టపడితేనే వస్తుంది. మనం కష్టపడితేనే మనకు డబ్బులు వస్తున్నాం. సో అట్లా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా అవకాశం ఉంది దేశంలో, స్టేట్లు కూడా రకరకాల అవకాశం ఉంది. అది చూడాలి. కానీ ఈ అనవసరం ఈ సోషల్ మీడియాకి అలవాటు పడి బానిసమాయి దీనివల్ల ఫాల్తూ వీడియోస్ చూడడం కానీ, లేదంటే అదేవిధంగా మనకు కొంత ఈ సోషల్ మీడియా ఈ ద్వారా మళ్ళీ వచ్చే ఈ బెట్టింగ్ యాప్స్ను కూడా అక్కడ ఇన్వాల్వ్ కావడం కూడా కొంచెము నష్టం అవుతుంది. సో ఇది ఐ థింక్ సో వాళ్ళు కూడా మార్పు రావాలి, వాళ్ళు కూడా థింకింగ్లో చేంజ్ కావాలి, కష్టపడాలనేది మనము ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి మార్పు అనేది యూత్లో రావాలి. ఓకే. ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ చేశారు. సో నెక్స్ట్ మీ ఫోకస్ దేని మీదకి వెళ్ళిపోతుంది? ఎందుకంటే మీరు థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు డీల్ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక క్యూరియస్ కూడా అందరిలో ఉంది మీరు చేసేది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇది ఇంకా చాలా రోజులు చాలా మంది, ఎందుకంటే చాలా మంది నష్టపోయినారు కదా. ఐ థింక్ దేర్ ఇస్ అ నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఆల్ దోస్ కేసెస్. ప్లస్ అదేవిధంగా మనం కూడా ఏమేమి చేస్తున్నారు అనేది తెలుసుకొని మళ్ళీ వాళ్ళు కూడా పైన మనము వీళ్ళు ఎవరెవరు చేశారు, ఎవరెవరు చేసింది ఎంత లాభం పొందారు అనేది కూడా బయట తీసుకొస్తేనే ఐ థింక్ కనుక అవుతుంది. లేదంటే ఏదో జస్ట్ మనం ఏదో ప్రచారం చేసుకుంటే కాదు కదా. అల్టిమేట్లీ సమ్ సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ అవుట్. అంటే సజ్జనార్ అని అంటే ప్రజల్లో ఒక హీరో ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అంటే గతంలో మీరు చేసినవి కావచ్చు, ఇప్పుడు మీరు చేస్తున్న పనులు కావచ్చు, అంటే మీకు ఓవరాల్గా అంటే ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా కూడా మీరు ఉన్నారు. దీని మీద మీరు అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎప్పుడు జనాల్లో జరుగుతున్న ఒక టాపిక్ని తీసుకొని ఇక్కడ నష్టం జరుగుతుంది, దీని మీద నిలబడాలని ఒక కాజ్తో ముందుకు వస్తున్నారు కదా.
ఒక లైక్ హీరోలానే ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని ప్రజలందరూ కూడా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అట్లా అనుకుంటలేదు. నాకేమంటే ప్యాషన్, ఏ జాబ్ ఇచ్చినా ప్రభుత్వం ఏ జాబ్ ఇచ్చినా మనం చేసుకుంటూ వచ్చాను. అప్పుడు సైబరాబాద్ కమిషనర్ ఇచ్చినప్పుడు చేశాను, అప్పుడు సిఐడీలు చేశాను, 5 జిల్లాకు చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీకి వచ్చిన తర్వాత కూడా ఇది కూడా బాగా చేయడానికి కూడా నా వంతు కృషి చేయడం జరిగింది. అక్కడ కూడా మంచి ఫలితాలు మనకు రావడం జరిగింది. మా సిబ్బంది కూడా బాగా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను అభినందించాల్సిందే. మనము సంస్థ చాలా సిక్కులు ఉన్న సంస్థని ఈరోజు మంచి లాభాల బాటలకు తీసుకెళ్ళడం జరిగింది. సో నాకు ఆ వర్క్ అనేది ప్యాషన్, ఈ ఇష్యూస్ అనేది ఏదో ఒక సమాజం కోసం ఏదో మేలు చేయాలనేదే తపనంతోనే ఇష్యూస్ని టేకప్ చేయడం జరుగుతుంది.